ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా చెప్పాలండి. పెనుకొండ ఎమ్మెల్యే అవినీతి ఆనకొండ. ఆనకొండ తెలుసు కదా, చాలా పెద్ద పాము, మనుషుల్ని కూడా తినేస్తుంది, అంత అవినీతి చేస్తున్నాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పేరు శంకర్ నారాయణ. నిన్న అంటున్నాడు ఆయన, లోకేష్ గారు ఎన్ని కేసులు కంటే అన్ని పెట్టించుకోండి అని అంటున్నాడు కార్యకర్తలకి, అంటే ఫ్యాక్షనిజం ప్రోత్సహిస్తున్నాడా అని అడిగినాడు. అయ్యా శంకర్ నారాయణ గారు, మా కార్యకర్త జోలికి కానీ, మా నాయకుల జోలికి కానీ, మా చంద్రబాబు నాయుడు గారి జోలికి కానీ వస్తే ఎస్ మేము ఫ్యాక్షనిస్ట్ అని సభాముఖ హెచ్చరిక జారీ చేస్తున్నాం. మేము దొబ్బించుకునే బ్యాచ్ కాదండి, దొబ్బే బ్యాచ్. మా జోలికి రాదు, శాంతియుతంగా మేము పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం. మొన్న మీ నాయకులు కొంతమంది పీలేరులో వచ్చారు, పల్లరాలు కొట్టాం. అదేవిధంగా కదిరిలో వచ్చారు, ఈడ్చుకుని సచివాలయం తీసుకెళ్ళి మరీ కొట్టినాం. శాంతియుతంగా చేస్తున్న పాదయాత్ర, అడ్డుపడితే మటుకు దండయాత్ర. ఈయన ఎమ్మెల్యే గారిని చూస్తే చాలా వింతగా ఉంటుంది. ఆయన సొంత పార్టీ కార్యకర్తల నాయకులు ఉద్రబాబు మాకు ఎమ్మెల్యే అని చెప్తున్నారు. అంటే అవినీతి ఏ రేంజ్లో ఈ ఆనకొండ చేస్తుందో ఆలోచించండి. మా జిల్లా నుంచి ఒక ఆయన ఉన్నాడు, పాపాల పెద్దిరెడ్డి. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వైకాపా కార్యకర్తలు చెప్పులతో స్వాగతం పలికారు. ఇప్పుడే అన్నారు, ఏకంగా ఆయన గెలిపించిన వైకాపా కార్యకర్తల్ని జైలుకు పంపించాడు ఇక్కడ ఉన్న ఆనకొండ. ఇక్కడ నియోజకవర్గంలో ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే ఆయనకి డబ్బులు కట్టాలా. పెనుకొండ నియోజకవర్గం నీట్గా కేక్ లాగా కట్ చేశారండి. ఒక్కొక్కరు అన్న తమ్ముళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క, మళ్ళీ రాత్రి కూర్చుని వాటాలు పంచుకుంటారు. ఈయన ఆర్ఎన్బి మంత్రిగా పనిచేశాడండి దాదాపు 3 సంవత్సరాలు. ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా, ఆయన సొంత నియోజకవర్గంలో కనీసం గుంటలు పూడ్చలేని వ్యక్తి ఇక్కడ ఉన్న ఆనకొండ. ఇంకా బిల్డింగ్లు భవనాలు కట్టాల్సిన మంత్రి, ఆయన కట్టింది ఒకే ఒక భవనం, ఆయన సొంత ఇల్లు ఇంద్రభవనానికే పోటీగా కట్టినాడు. పెనుగొండలో ఎవరి దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదండి, కానీ ఆయన ఇంటి ముందర కట్టాడండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈరోజు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ నుంచి ఇసుకని విపరీతంగా దోచేస్తున్నారు. రోజుకి 100 టిప్పర్లు ఇసుక కర్ణాటకకి వెళ్తుంది. మళ్ళీ రిటర్న్లో ఎందుకు వదిలేయాలని అక్కడ నుంచి కల్తీ మద్యం తీసుకొస్తాడు, ఇంకొక రోజు డీజిల్ తీసుకొచ్చి అమ్ముతాడు. అంటే వే బిల్ని కూడా మాయం చేసే దాంట్లో ఇక్కడున్న ఆనకొండ మించిన దిట్ట ఎవడు లేడు.